ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఫారెస్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. దీన్ని భూమి యొక్క ఊపిరితిత్తులని కూడా పిలుస్తారు. ఎందుకంటే భూమిపై 20% వరకు ఆక్సిజన్ ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇంకా ఇది కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది అనేక రకమైన వన్యప్రాణులకు నివాస స్థలంగా నిలిచింది. మన భూమిపై అప్పుడప్పుడు భూకంపనలు వస్తూ ఉంటాయి. భూమిపై ఎర్త్ క్వేక్స్ వచ్చినట్టే చంద్రుడి మీద కూడా మూన్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. ఎర్త్ క్వేక్స్ని భూకంపనలు అంటే, మూన్ క్వేక్స్ని చంద్రకంపనలు అంటాం. అంతరిక్షంలో పండించిన మొదటి కూరగాయ బంగాళదుంపలు. 1995లో మొదటిసారిగా నాసా స్పేస్లో బంగాళదుంపలను పండించి పరీక్షించారు. మనం ఎప్పుడైనా టీవీలో ప్రోగ్రామ్స్, షోస్ లేదా లైవ్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు టీవీ డిస్ప్లే మీద ఈ విధంగా కొన్ని యూనిక్ నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది ఒక ప్రైవసీ నెంబర్. చాలామంది ఆ ప్రోగ్రామ్స్ని, షోస్ని లైవ్ స్ట్రీమింగ్ చేయడం లేదా డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో లేదా ఇతర వెబ్సైట్లో అప్లోడ్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇది చట్టవిరుద్ధం. ఈ యూనిక్ నెంబర్ డిస్ప్లే అవ్వడం ద్వారా షోస్ని, ప్రోగ్రామ్స్ని డౌన్లోడ్ చేసినప్పుడు లేదా లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఈ నెంబర్ కూడా వస్తుంది. ఈ నెంబర్ ద్వారా ఆ వీడియో ఏ సెటాప్ బాక్స్ ద్వారా రికార్డ్ చేయబడిందో సులభంగా తెలుస్తుంది. ఆ సెటాప్ బాక్స్ ఉన్న లొకేషన్ని, ఇంకా వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తిని కూడా తెలుసుకోవచ్చు. 73 సంవత్సరాల పాతదైన ఫ్రెంచ్ బర్గండీ అనే వైన్ బాటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ బాటిల్. ఇది 2018లో $5,58,000 అమ్ముడైంది. అంటే ఇండియన్ రూపీస్లో. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే కొన్ని కుక్కలకు వాటి తోకను కత్తిరిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? కుక్కలకి తోకను కత్తిరించడం ద్వారా వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయట. అంతేకాకుండా తోకని కత్తిరించడం ద్వారా కుక్కలు మరింత వేగంగా పరిగెడతాయట. కుక్కలు పోట్లాడుకుంటున్నప్పుడు ఒకదాని ఒకటి కరుచుకోకుండా ఉండడానికి కూడా వాటి తోకను కత్తిరిస్తారు. అయితే కొన్ని దేశాల్లో కుక్కలకు తోకను కత్తిరించడం నిషేధం. ఈ ప్రపంచంలో చప్పట్లు కొట్టగలిగే జీవులు సీ లయన్స్. అయితే ఇవి ఎలా పడితే అలా కాకుండా ఒక రిథమిక్గా చప్పట్లు కొడతాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సీతాకోకచిలక క్వీన్ అలెగ్జాండ్రా బార్డ్వింగ్. బయోస్ యూఆర్ఎన్ అనే కంపెనీ మనిషి చనిపోయిన తర్వాత మొక్కగా మారుస్తారు. మనిషి చనిపోయిన తర్వాత వారు బూడిదను తీసుకుని మనకు కావాల్సిన చెట్టు యొక్క విత్తనాన్ని అందులో అమర్చి తయారు చేస్తారు. దీన్ని మనం చనిపోయిన వారు గుర్తుగా పెంచుకోవచ్చు. పావురం యొక్క మొత్తం ఈకల బరువు దాని మొత్తం ఎముకల బరువు కానీ ఎక్కువగా ఉంటుందట. వాటి ఎముకలు బోలుగా ఉండడంతో అవి చాలా తేలిగ్గా ఉంటాయి.